వినాయకుడు సుప్రసన్నముగా లేనివారికి స్వప్నాలు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. స్నానం చేస్తున్నట్టు, మరణించిన ప్రాణులు కొన్ని తలలతో మాత్రమే ఉన్నట్లు ఇలా వచ్చే కలల వల్ల వారెప్పుడూ ఉద్విగ్న మనస్కులవుతూ ఉంటారు. వారు చేసే ప్రయత్నాలన్నీ నిష్ఫలమవుతాయి. రాజు రాజ్యాన్ని కోల్పోవటం, కన్యకు భర్త లభించకపోవటం, గర్భిణీ స్త్రీకి సంతానం కలగకపోవటము జరగవచ్చు. ఈ రీతిగా స్వప్నాలు దర్శించిన వారికి వినాయక శాంతి స్నానం చేయించాలి. స్వస్తివాచనంతో ఒక భద్రాసనంపై బ్రాహ్మణులు, బంధువులు అందరూ చేరి బాధిత వ్యక్తిని కూర్చోబెట్టాలి. పచ్చి ఆవాలు పొడి చేసి నేతితో కలిపి ముద్ద చేసి అతనికి లేదా ఆమెకి నలుగు పెట్టాలి. తలకు ఔషధ సుగంధముక్త తైలాన్ని పట్టించాలి. 5 పవిత్ర జలాశయాల నుంచి పుణ్యనది, పుణ్య సరోవరము, పుణ్య తటాకము, పుణ్య వాపి, పుణ్య కుల్య తెప్పించి నీటితో కనీసం 3 కడవల నీళ్లు ధారాపాతంగా శిరస్సుపై నుండి జాలువారేలా స్నానము చేయించాలి.